సివిబి గారు, ముందుగా మీరు చెప్పండి, అసలు జ్యోతిష పరంగా నాగదోషం అంటే ఏమిటండి? సామాన్యంగా పాములకు సంతానానికి ఒక అనుబంధం ఉంది. మన స్వప్న శాస్త్రంలో, జ్యోతిషంలో భాగమే అది. మన స్వప్న శాస్త్రంలో పాములు తరచుగా కళ్ళలోకి వస్తుంటే నాగదోషం ఉందని, దాని వలన సంతానం కలగదని లేదా లోపాలతో కూడి ఉంటుందని ఒక భావన. మనకు నాగ పూజ అని చేస్తుంటారు. ఆ నాగ పూజ చేసేటప్పుడు ఆ పుట్టమన్ను తీసుకొచ్చి చెవులకు అంటిస్తుంటారు. ఆ పూజ చేసిన ద్వారా ఏమవుతుందంటే చెవికి, పిల్లలకి, సంతానానికి చెవులకు సంబంధించినటువంటి దోషాలు, కళ్ళకు సంబంధించినటువంటి దోషాలు తొలగిపోతాయి అనేటువంటి భావన ఒకటి. అది ఉపాసనాపరమైనది. పాశ్చాత్య జ్యోతిషం లేదా పాశ్చాత్య స్వప్న శాస్త్రం, ఈ పాశ్చాత్యులు ఈ స్వప్నాలకు సంబంధించినటువంటి చర్చ చేసేటప్పుడు ఎవరికైతే తరచూ పాములు కలలోకి వస్తుంటాయో వారిలో లైంగిక అసంతృప్తులుంటాయి అని నిర్వచించారు. అది కూడా సంతానానికి సంబంధించింది. ఈ దృష్టికోణంలో ఏమవుతోంది అంటే పాముకి సంతానానికి ఒక అనుబంధం ఉందనే భావన వస్తుంది. ఇంకా కొంచెం సూక్ష్మంగా పరిశీలన చేస్తే మనకు జీవకణము యొక్క ఆకృతి కూడా ముఖభాగము, తోక ఉండే పరిస్థితిలో అది కూడా పాముని పోలే ఉంటుంది. దాంతో ఈ మొత్తం అన్నిటిలోనూ కూడా ఉండే ఈ అనుబంధాలను గమనిస్తే సంతానానికి పాములకు ఏదో సంబంధం ఉంది అనే భావన కనిపిస్తోంది. పెద్దల నుంచి వచ్చేటువంటి సంప్రదాయంలో ఎవరైనా పాముని చంపినట్లయితే పురుష సంతానం కలగదని లేదా సంతానమే కలగదని, కలిగిన సంతానానికి కళ్ళు చెవులు పనిచేయవని, ఇలాంటి భావనలు కూడా వ్యాప్తిలో ఉన్నాయి. కాబట్టి మనకు చాలామంది అనుభవాలలో పాముకు, పాము పూజకు, సంతానానికి, నాగ ప్రతిష్టకు, సుబ్రహ్మణ్య స్వామి కూడా నాగస్వరూపమే, ఆయన కూడా పాము ఆకారం ఉంది. ఆయనకు కూడా ఆయనకి ఒక అనుబంధం ఉంది అనేది స్పష్టమవుతుంది. అందువలన జాతకరీత్యా కూడా నాగస్వరూపములుగా భావించబడే, ఎలా అంటే ఇప్పుడు కుజుడున్నాడు, కుజుడికి నిజానికి ఆయన స్వరూపం నాగస్వరూపం కాకపోయినా దానికి అధిష్టానమైన సుబ్రహ్మణ్య స్వామికి నాగస్వరూపం. అలాగే రాహుకేతువులు నాగస్వరూపులే. ఈ నాగస్వరూపుడు అంటే నిజానికి వాడు రాక్షసుడు. అతనికి ముఖానికి ఒక తోకాను, శరీరానికి ఒక తలకాయ, పాము తలకాయను అతికారు. అదే, ఒకరికి తల ఉండదు, ఒకరి మొండె ఉండదు, ఆ తల భాగము మొండెం భాగము పాముతో అతికారు. నిజానికి ఈ పాముతో పెట్టడం అనేటువంటిది ఒక సాంకేతికమైన విషయం. ఏమిటంటే మనకు పాము ఎలాగైతే గమనం కొంచెం వంకరలుగా తిరుగుతూ ఉంటుందో అలాగే ఈ గ్రహణ సమయాలలో కాంతి కిరణము యొక్క ప్రసారం కూడా అలా ఉంటుందని, ఆ కారణంగా ఇది రాహుకేతువులు అనేది నాగస్వరూపముగా భావించారని అనే భావన కూడా మనకు పెద్దల యొక్క భావాలలో కనిపిస్తుంది. అంటే వీటిని ఛాయాగ్రహాలు అన్నారు కాబట్టి ఛాయాగ్రహాలే కానీ అక్కడ ఆ సమయంలో కాంతి యొక్క ప్రసారమే ఒక రకమైన పాము నడకలాగా ఉంటుందనే భావన అన్నమాట. సరే, ఏది ఏమైనా మొత్తం మీద సంతానోత్పత్తికి పాముకి అనుబంధం ఉందని, పాముని మనం ఆరాధించినట్లయితే, సుబ్రహ్మణ్య స్వామిగా ఆరాధించినట్లయితే సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని అనేది తరతరాలుగా మనకు వాడుకలో వస్తున్న ఆచరణ.